बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अल्लाहुम्मा नहमदुहु व नुसल्ली अला रसूलिहिल करीम, अम्मा बाद। अल्लाह का फजल है, करम है, अल्हम्दुलिल्लाह हमें आए हैं आंध्रा से, కడప జిల్లా నూరాబాద్ మద్రసా జామియా నూరుల్ ఇస్లాం నుంచి కుటుంబం రావడం జరిగింది ఇక్కడికి. నాకు 30 సంవత్సరాల కిందట స్కూటర్లో 3 తూర్లు యాక్సిడెంట్ కావడం జరిగింది. అల్లాహ్ మార్గంలో కృషిలో మద్రసా యొక్క కృషి చేస్తూ ఉంటే ఆ విధంగా జరగడం జరిగింది. దాన్ని 30 సంవత్సరాల పైన అయిపోయింది. ఇప్పుడు కాళ్ళలో నడచాలంటే శక్తి తక్కువ ఉన్నది. భుజాల నొప్పులు, మోకాళ్ళలో నొప్పులు, వెన్నెముకలో నొప్పి ఈ విధంగా ఉంటే ఒక తూరి మన సోదరులు డాక్టర్ రహమతుల్లా సార్, డాక్టర్ సెబగతుల్లా సార్, డాక్టర్ నిహాజ్ సార్ రంజాన్ ముందు ఇస్తిమా సమయంలో మన మద్రసాకు రావడం జరిగింది. వాళ్ళు చూసిన తర్వాత మీరు మా దగ్గరకు రాండి, మేము ట్రీట్మెంట్ ఇస్తాము, కొద్దిగా బాగా అవుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పడం, ఆహ్వానించడం జరిగింది. ఇన్షాల్లా ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత చాలా సంతోషం అవుతా ఉన్నది. ఏ ముస్లింలు అలీ కుట్టి సోదరులు వీళ్ళు, అల్హమ్దులిల్లా చాలా సంతోషంగా ఉన్నది. ఇక్కడ ఉండే అకామిడేషను, ఇక్కడ ఉండే క్రమశిక్షణ, అంతేకాకుండా 300 మంది స్టాఫ్ ఉన్నారు. ప్రతి ఒక్క జబ్బుకు వైద్యం ఇస్తా ఉన్నారు. ఫిజియోథెరపీ కూడా ఉన్నది. నా కళ్ళ ముందర చూడడం జరిగింది. ఇద్దరిని లక్వా వచ్చిన వాళ్ళు దీంట్లో కారులో తీసుకొని పోతా ఉన్నారు. 3 రోజుల తర్వాత చూస్తే వాళ్ళే నడుచుకుంటా, బండిలో కూర్చొని వాళ్ళే నడుచుకుంటా పోతా ఉన్నారు. ఇటువంటి ఆశ్చర్యకరమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి. మనస్ఫూర్తిగా వీళ్ళు సేవ చేస్తా ఉన్నారు. అట్లే ఖర్చుల కోసం తీసుకుంటారు. మామూలు అకామిడేషన్ ఎక్కువ ఉన్నది, చాలా ఖర్చుతో కూడుకున్న పని ఇది. రూములు బాగున్నాయి, నీట్నెస్ ఉన్నది, పరిశుభ్రత ఉన్నది. అక్కడ ఉమ్రాలో పోయినట్టు ఉన్నది. ఇక్కడ చూస్తా అంటే చాలా సంతోషంగా ఉన్నది. అల్హమ్దులిల్లా. మా భార్య విషయం కూడా చాలా, షుగర్ 100కి 110, 100కు వచ్చింది. ఎప్పుడే కానీ జీవితంలో రాల. నాకు కూడా నొప్పులు తగ్గినాయి, కొద్దిగా అవగాహన ఏర్పడింది. వీళ్ళు పిలుచుకొని పోవడం జరిగింది. అల్హమ్దులిల్లా. వాళ్ళ ఫ్యాక్టరీ కూడా చూపించినారు. తొందరలో అల్లాదే అంటే మన దగ్గర సౌలత్ ఉన్నాయి. వీటి తరపునే బ్రాంచ్ కూడా పెట్టాలన్న సంకల్పం ఉన్నది. ఇన్షాల్లా ఇది కన్నా వాళ్ళ కన్నా పెడితే వాళ్ళ ద్వారానే అన్ని జరుగుతాయి. ఇక్కడి నుంచే డాక్టర్లను, ఫిజియోథెరపిస్టులను, ఆడ రుద్దే వాళ్ళ శ్రమ ఎక్కువ ఉన్నది. ఇక్కడ ఏమి రుద్దుతా ఉన్నారు. అల్హమ్దులిల్లా చాలా సంతోషంగా ఉన్నది. అల్హమ్దులిల్లా. వీళ్ళకు ధనం పైన అయితే ప్రేమ లేదు. వాళ్ళ కష్టార్జితమైన వాళ్ళు తీసుకుంటా ఉన్నారు, ప్రజలకు సేవ చేస్తా ఉన్నారు. ఇటువంటి ఆసుపత్రులు వాళ్ళ ఇది సొంత ఆసుపత్రి. ఇట్లనే పక్కనే 4-5 ఆసుపత్రులు కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్లో జరుగుతూ ఉన్నాయి. చాలా సంతోషము. ఎవరు వచ్చినా కూడా ఇన్షాల్లా ఇక్కడి నుంచి సంతోషంగా వెళ్తా ఉన్నారు. కాబట్టి నా యొక్క ఉద్దేశం ఏమంటే, ఎవరెవరైతే వింటా ఉన్నారో, ఎన్నో ఏళ్ల నుంచి మంచాల్లో ఉన్నారో, ఒక సౌదీ వ్యక్తిని, దుబాయ్ వ్యక్తిని చూడడం జరిగింది. 1 సంవత్సరం నుంచి ఇక్కడనే ఉన్నాడు. అక్కడ మా ట్రైన్ దాంట్లో వేసుకొని రావడం జరిగింది. ప్లేన్లు తీసుకొని వచ్చినారు. అతను ఇక్కడి నుంచి వెళ్ళడమేలా. ఎందుకోసం అంటే అతనికి ఆరోగ్యం బాగైంది, ప్రశాంతంగా అతన్ని కట్టుబట్టుకొని ఇప్పుడు నడుచుకుంటూ పోతా ఉన్నాం. ఇటువంటివి చూసిన తర్వాత చాలా ఆనందంగా ఉన్నది. అల్హమ్దులిల్లా. మీరు కూడా ఎవరైతే ఏ జబ్బు ఉన్నా సరే ఇన్షాల్లా ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే మేము అడ్రస్ పెడతాం. మా దాంట్లో మీరే మాట్లాడుకోవచ్చు, లేక సహాయం చేయమంటే మేము కూడా మాట్లాడి సహాయం చేస్తాము. ఇన్షాల్లా వచ్చి మీరు ఆరోగ్యవంతులు కావాలని సంకల్పం. ప్రపంచంలో ధనము ఇదంతా ఏం కాదు, కానీ ఉన్న రోజులు ఆరోగ్యంగా జీవితాన్ని గడపడం చాలా మంచిది. ఆరోగ్యంగా గడపాలంటే మనం కొద్దిగా శ్రమ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రాక్టీస్ కూడా చేపిస్తా ఉన్నారు. హదీసులో పెద్దల యొక్క మాట ఈ విధంగా, హదీసు కాదు కానీ గ్రంథంలో చదవడం జరిగింది. మా గురువు గారి యొక్క గ్రంథంలో, ఆరోగ్యము లేని చక్రవర్తి కంటే, ఆరోగ్యం లేని చక్రవర్తి కంటే ఆరోగ్యం ఉన్న కుక్క మేలు అన్నారు. ఈ ప్రపంచం అటాడిది. కాబట్టి ఉన్న రోజులు ప్రశాంతంగా మనం మన పనులు మనం చేసుకుంటూ ఇతరులపైన ఆధారపడకుండా, మంచంలో కొంచెంలో రకరకాల అగసాట్లు పడకుండా ఉండాలంటే మనం ఈ విధమైన ట్రీట్మెంట్ మనం తీసుకుంటే చాలా మేలవుతుంది. ఒకదానికి కాదు, అన్ని జబ్బులకు మందులు ఉన్నాయి ఇక్కడ. ఇన్షాల్లా మీరు వింటారని, సంప్రదిస్తారని, మరి వచ్చి మీరు ఆరోగ్యవంతులుగా మారుతారని మేము అల్లాహ్తో దువా చేస్తా ఉన్నాం. ఇది యథార్థమైన విషయం, అడ్వర్టైజ్మెంట్ కాదు. కానీ నేను ఎంతవరకు ఏ వస్తువు కూడా, ఏ మందు తినంది నేను వేరే వాళ్ళకి చెప్పను. అదేవిధంగా నేను వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఇది బాగుందన్న తర్వాత నేను సర్టిఫై చేసి వాళ్ళ కోసం అల్హమ్దులిల్లా చెప్పడం జరుగుతూ ఉన్నది.
బాగా గౌరవిస్తారు వచ్చినటువంటి వాళ్ళను. ట్రీట్మెంట్ నిమిషానికి ప్రొద్దుటి నుంచి సాయంత్రం లోపల ప్రతి ఒక్క టెస్ట్ వాళ్ళు వస్తారు. షుగర్ ప్రొద్దున ఎంత ఉంది, మధ్యాహ్నం ఎంత ఉంది, ఏం చేస్తా ఉన్నారు, ఏం తింటా ఉన్నారు, ఏం చేస్తా ఉన్నారని అన్ని విధాలా బాగున్నది. కాబట్టి ఇన్షాల్లా మీరు ఆలోచన చేయండి. ఎవరన్నా ఏ విధమైన సంప్రదింపులు ఉంటే ఇన్షాల్లా మాకు తెలిపితే మేమైనా మాట్లాడతాం, మీరైనా ఇన్షాల్లా మాట్లాడుకొని ఇక్కడ వచ్చి మీరు ఆరోగ్యవంతులు కావాలని అల్లాహ్తో దువా చేస్తా ఉన్నా. చెప్పుకునే విషయాలపైన ఆచరించేదానికి మీకు నాకు ఆచరించే శక్తిని మనకు అల్లాహ్ ప్రసాదించుగాక. అందరికీ ఆరోగ్యాన్ని ప్రపంచంలో ధనం కంటే అంటే కంటే కూడా ఆరోగ్యం కంటే మించిన సంపద లేదు. కాబట్టి ఆరోగ్యాన్ని పొందాలని నేను అల్లాహ్తో దువా చేస్తా ఉన్నా.